ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది పెను ప్రకంపనలు సృష్టిస్తూ ఉంది. వైసీపీ వారేమో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల రైతుల భూముల మీద సర్వ హక్కులు రైతులకే చెందుతాయి అంటూ వాళ్ళు చెబుతున్నటువంటి నేపథ్యంలో విపక్షాలు మాత్రం రైతుల భూముల మీద సర్వ హక్కులు ప్రభుత్వానికి వెళ్తాయి అంటూ వారు చెబుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో అసలు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏంటి, దీనివల్ల ప్రజలకు లాభమా లేదా నష్టమా అనే అంశాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. మేడం, ఆంధ్రప్రదేశ్లో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది పెను ప్రకంపనలు సృష్టిస్తూ ఉంది. అసలు ఏంటి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏంటి, దీనివల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలకు లాభమా లేదా నష్టమా అంటే ఏం చెప్తారు? అసలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకని కాదండి, ఎవరికైనా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది దాని మొత్తం నిగూఢంగా గనక మనం పరిశీలిస్తే మొత్తం మనం అర్థం చేసుకుంటే గనక బావురుమంటాం. అసలు అది ఎలా ఉంది అంటే, ఒకప్పుడు రాజ్యంలో భూములన్నీ రాజులకు ఉండేవి. ఇక్కడ నిజాంకు ఉన్నట్లు రాజ్యంలో భూములన్నీ రాజు పేరుతో ఉండేవి, అంటే ప్రభుత్వం అధీనంలో ఉండేవి. ఈ రైతులు అనబడే వాళ్ళు ఎవరైనా సరే ఈ 2 ఎకరాలు మీరు పండించుకోండి, ఈ 2 ఎకరాలు మీరు పండించుకోండి, మీ కుటుంబంలో పెద్దవాళ్ళు ఎక్కువ మంది ఉంటే కనుక ఓ 10 ఎకరాలు పండించుకోండి. ఈ పండించుకున్నందుకు గాను కౌలు రాజ్యానికి కట్టాలి, అంటే ప్రభువుకి కట్టాలి. ఏ రోజైనా ప్రభువుకి ఆ వ్యక్తి మీద ఏదైనా ఒక కోపమో అయిష్టమో ఉంటే దీన్ని నువ్వు సాగు చేయటానికి వీల్లేదు అంటే మానేయాలి. అంటే అది ధిక్కారం కింద వస్తుంది. నేను ఇదే చేస్తాను అంటే రాజాజ్ఞ అంటారు కదా, ఇది ఒకప్పుడు ఉండేది. ఓకే. ఆ తర్వాత క్రమక్రమంగా మనకి రాజ్యాలు పోయినాయి, రాజ్య సంస్థానాలు పోయినాయి, సంస్థానాలు విలీనం అయిపోయినాయి. అన్నీ అయిపోయిన తర్వాత ఇది ఒక ప్రజాస్వామిక దేశం అయింది మనది. మనకొక రాజ్యాంగం వచ్చింది, మనకొక చట్టం వచ్చింది. అలాగే ఈ వ్యవసాయానికి సంబంధించిన చట్టాలు వచ్చినాయి. ఎప్పుడైనా సరే భూమి అనేది ఏ రోజైనా ప్రజోపయోగాలకి కావాలి అంటే గనక ఇవ్వను అనడానికి ఒక వ్యక్తికి హక్కు లేదు. ఓకే. అయినంత మాత్రాన ప్రభుత్వానికి కూడా పూర్తి హక్కు లేదు దాని మీద. అవసరమైనప్పుడు ఏదైనా ఒక ప్రాజెక్ట్ కడతారు, లేదంటే ఒక ఫ్యాక్టరీ పెడతారు, అలాంటప్పుడు ఇవ్వను అనటానికి లేదు ఓకే ఒక వ్యక్తి. కానీ ఏ అవసరము లేకుండా, ఏ ప్రజోపయోగము లేకుండా, ఏ సందర్భము లేకోకుండా ఈ భూమి ప్రభుత్వాందే అనడానికి ఇది రాజ్యాల కాలం కాదు, ఇది ప్రజాస్వామిక దేశం. ఇప్పుడు మనం ప్రజాస్వామ్యంలోనే కదా మనం ఉన్నాము. అవును, ఇదైతే వాస్తవం కదా. ఈ చట్టాలు తెచ్చేవాళ్ళు కూడా ప్రజాస్వామికంగానే కదా ముఖ్యమంత్రులో, మంత్రులో, లేకపోతే ప్రధానమంత్రులు అయ్యారు. కానీ ఇవాళ అవసరార్థం ఏం చేస్తున్నారు అంటే ఈ భూములు మొత్తాన్ని లాక్కోవాలి అని చూస్తున్నారు. అంటే ఎవరు లాక్కోవాలని చూస్తున్నారు? రాజ్యం కిందకు తీసుకురావాలి అనుకుంటున్నారు, అంటే స్టేట్ కిందకు తీసుకురావాలి అనుకుంటున్నారు. ఈ స్టేట్ కిందకు తీసుకురావాలి అనుకోవటంలో కూడా కొంతవరకు మనం అర్థం చేసుకోవచ్చు. ఆ కొంతవరకు ఏంటి అంటే, ఇప్పుడు ఎవరికైనా ఒక 200 ఎకరాలు ఉంది, దాన్ని రాజ్యం కిందకు తీసుకొచ్చేస్తాం, అంటే స్టేట్ కిందకు తీసుకొచ్చేస్తాం. ఈ 100 ఎకరాలని ఎవరైనా భూమి లేని పేదలకు పంచుతామా, లేదు ఇళ్ల స్థలాలకు ఇస్తామా, అట్లాంటిది ఏదన్నా ఒకటి ఉంటే అది రాజ్యం కిందకు తీసుకొచ్చినా తప్పు లేదు. కానీ ఇలా తీసుకురావడానికి కూడా ఒక ప్రొసీజర్ పెట్టుకున్నాం మనం. అంటే అందుకే నేను ఆధునిక కాలము, ప్రజాస్వామిక కాలము అన్నది అది. ఓకే. అయితే మరి దానికి విరుద్ధంగా ఇప్పుడు ఒక చట్టం తీసుకొచ్చారు ఆంధ్రప్రదేశ్లో, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని. అయితే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని అక్కడ తీసుకొచ్చారు. ఇక్కడ తెలంగాణలో ధరణి అని ఒకటి తీసుకొచ్చారు. ఈ ధరణి అని తీసుకొచ్చి అంటే వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే, మేము మొత్తం డిజిటలైజ్ చేసేసాము. అంటే ఇప్పుడు మీరు వస్తారండి మా దగ్గరికి, మా భూమి సంగతి ఏంటి అని అడుగుతారు. మేము ఆ రికార్డులన్నీ తిరగేసి చెప్పడానికి మాకు ఓపిక లేక, తీరిక లేక రేపు రండి మాపు రండి అంటాం. అలా కాకుండా ఇప్పుడు మేము ఏం చేసామనుకుంటున్నారు, మీ సౌకర్యార్థం కంప్యూటరైజ్ చేసేసాం, డిజిటలైజ్ చేసేసాం.
మీరు ఎప్పుడన్నా వచ్చి మా ముందుకు వచ్చి మా భూమి సంగతి ఏంటి అని అడిగారు అనుకోండి, మేము చెప్పేస్తాం. ఇలా ఇలా మనకు చెప్తూ లోపల జరుగుతున్న మంత్రాంగం ఏంటి అంటే, ఇక్కడ ధరణిలో ఎన్ని లోపాలు వచ్చినాయో మనం చూసాము. ఒక రకంగా ధరణి వల్లనే కేసీఆర్ ఓడిపోయాడు అంటే కూడా ఆశ్చర్యపోవక్కర్లా. ఓకే, ఎందుకంటే తన మెడకు ఉరి తనే వేసుకున్నాడు కేసీఆర్ ధరణి తీసుకొచ్చి. ధరణిలో అది అసలు ఒక శాస్త్రీయ పద్ధతిలో జరగల ధరణి అనేది. అది ఎలా జరిగింది అంటే, ఇప్పుడు ఎక్కడన్నా ఒక నో మ్యాన్ ల్యాండ్ ఉంది, అది ప్రభుత్వాన్ని, దాన్ని ప్రైవేట్ వాడికి ఇవ్వదలుచుకున్నాడు. ఇప్పుడు రోజు పేపర్లో మీరు రేవంత్ రెడ్డి సీఎం అయిన దగ్గర నుంచి రోజుకు ఒక స్కామ్ చూస్తున్నారు. నిన్నొచ్చింది ఒక స్కాము, దర్గా దగ్గర 5 ఎకరాల ల్యాండు, అది గవర్నమెంట్ ల్యాండు, సర్కార్ భూమని మన రికార్డులో ఉంది. కానీ దానికి కరెక్ట్గా సందట్లో సడేమియా అని ఎలక్షన్స్ టైంలో వేరే వాళ్ళకి పాస్బుక్లు ఇచ్చేశారు. ఓకే, ఈ పాస్బుక్లు అప్లై చేయించడం వెనకమాల ఒక బడా నేత ఉన్నాడు. వాళ్ళ చేత మీకు ఎందుకు, మీరు అప్లై చేయండి, మీ నాన్న కొట్లాడాడు ఈ భూమి కోసం, ఇప్పుడు మీరు అప్లై చేయండి, ఈ భూమి మీకు వచ్చింది అంటే మీకు వాటా ఇస్తాము అని చెప్పి అన్నట్లుగానే చాలా రావుల కాలం నడిచింది కదా, ఎలక్షన్స్ ముందు బాగా నడిచింది కదా, వాళ్ళకి పాస్బుక్లు ఇచ్చేశారు. ఓకే, మరి చూస్తూ ఊరుకుంటారా? పక్కోళ్ళు 5 ఎకరాల భూమి అన్యాక్రాంతం అవుతుంటే కంప్లైంట్ చేశారు, మొత్తం వెనక నుంచి ముందుకి, ముందు నుంచి వెనక్కి తీశారు. చూసి అసలు నీ దగ్గర రికార్డ్ ఏముంది చెప్పన్నారు. వాడు నోరెళ్ళ పెట్టాడు, వాడి మీద ఇప్పుడు క్రిమినల్ కేసు అయింది. ఇప్పుడు ఆ పాస్బుక్లు రద్దు చేసేశారు. దానికి 35 లక్షలు పెట్టి ప్రహరీ గోడ కూడా కట్టారు 2014లో. ప్రభుత్వ భూమి అనే కదా ప్రహరీ గోడ కట్టింది. ఇప్పుడు ఆ గోడ మీద వాళ్ళు ఒక షెడ్డు గిడ్డు వేసుకున్నారు, లోపల అన్నీ తీసేశారు, అది వేరే విషయం. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే, ధరణి వల్ల ఇలాంటి పనులన్నీ కుదిరినాయి. ఇలాంటివన్నీ ధరణిలో ఎక్కిచ్చారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏం చేయబోతున్నారు అంటే, ఇంకొంచెం మనోడు 2 ఆకులు ఎక్కువ చదివాడు కదా, ఈయన గారు బాబాయ్ అయితే ఆయన గారు అబ్బాయి కదా, అందుకని చెప్పి ఈయన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని తీసుకొచ్చి ఇప్పుడు ఏం చేశాడు, మొత్తం డిజిటలైజ్ చేసేసాడు రికార్డ్స్ మొత్తం. ఈ డిజిటలైజ్ చేసేటప్పుడు చేసింది ఏంటి అంటే, కాకులను కొట్టి గద్దలు వేసినట్టు ఈ చిన్న రైతులకు సంబంధించిన 2 ఎకరాలు 3 ఎకరాలు అరెకరము ఇట్లాంటి ల్యాండ్ ఉంటుంది. ఆ పక్కనే ఒక 10 ఎకరాల ఆసామి ఉంటాడు. ఈ 10 ఎకరాలోడు వచ్చేసేసి అక్కడ కంప్యూటర్ ఆపరేటర్కి 4 డబ్బులు ఇచ్చాడు అనుకోండి, ఈ 60 సెంట్లు, ఈ 2 ఎకరాలు ఎకరము వీళ్ళ పేరు మీదకి రికార్డు మారిపోద్ది, ఎక్కిచ్చేస్తారు. ఓకే, అయితే రికార్డు ఎక్కిస్తే మీరేమంటారంటే, చాలా తెలివిగా ఏముందండి, మళ్ళీ వెళ్ళి మన డాక్యుమెంట్ చూపించి మనం ఏంటి నా భూమి ఆయనకి ఎక్కిచ్చారు ఏంటి అని అడుగుతాం. కానీ అక్కడేం మాట్లాడడానికి వీల్లేదంట, హైకోర్టుకి వెళ్ళాలంట. హైకోర్టు ఎక్కడుంది? అమరావతిలో ఉంది. విజయనగరంలో ఒక రైతుకి ఇలా జరిగింది. 2 ఎకరాల రైతు అనుకున్నాం. 2 ఎకరాల రైతు ఒక లాయర్ దగ్గరికి వెళ్ళి హైకోర్టులో కేసు వేసుకోవటము అంటే, 1 ఎకరం లాయర్కి ఇస్తే కానీ లాయర్ పనిచేయడు. ఎకరం లాయర్కి, ఎకరం ఈయనకి, అది కేసు గెలిస్తే. మళ్ళీ ఈ లాయరు ఆ 10 ఎకరాల ఆసామితో మిలాఖత్ అవ్వకపోతే న్యాయం జరిగేది. ఇది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే. ఇది వ్యక్తిగతంగా ఒక వ్యక్తికి జరిగే ఒక అన్యాయం. ఓకే, మరి జగన్మోహన్ రెడ్డి మాటల్లో చూసుకుంటే, జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నారంటే, అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది చాలా మంచి యాక్ట్ అని, రైతులకు సంబంధించినటువంటి భూమి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలను పరిష్కరించేందుకే మేము ల్యాండ్ టైటిల్ యాక్ట్ని అమలు చేయబోతున్నాం అంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నారు. అంటే బ్రిటిష్ కాలం నాటి సర్వే నెంబర్లతో ఇప్పుడు కొంతమంది రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో ఆ సర్వే నెంబర్లను సరిచేసేందుకే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని నేను ప్రవేశపెడుతున్నాను అన్నట్లుగా ఆయన చెప్తూ ఉన్నారు. కరెక్టే. అలాంటప్పుడు హైకోర్టుకి వెళ్ళమని ఎందుకు చెప్పారు? ఇది లాభమా నష్టమా మీరు చెప్పండి. మీకే భూమి ఉంటుంది, నేను ఎవరో విజయనగరం దాకా వెళ్ళా, మీకే భూమి ఉంటుంది, మీ భూమిని మీ పక్క వాళ్ళు కలుపుకున్నారు, కంప్యూటర్ అలా చూపిస్తుంది. అదేదో సినిమాలో చెప్పినట్టు కంప్యూటర్ అబద్ధం ఆడదు అనేది ఉండదు, ఆడిస్తే అబద్ధాలు చక్కగా ఆడుతుంది కంప్యూటరు. మీ ల్యాండ్ గురించి కూడా అబద్ధం ఆడింది, మీరేం చేస్తారు అంటే, నేను పక్కనే ఉన్నాను కాబట్టి హైకోర్టుకి వెళ్తాను మేడం, రోజు వస్తాను వెళ్తాను, నేను లాయర్ని కాబట్టి నేనే వాదించుకుంటాను అని మీరు అనొచ్చు, మీకు న్యాయం జరగచ్చు కూడా.
అంటే ఈ న్యాయాన్ని అందుకోలేని ప్రజల గురించి నేను మాట్లాడుతున్నా. నేను మాట్లాడేది ఒక 100 ఎకరాల ఆసామి గురించో లేకపోతే ఒక పెద్ద పారిశ్రామికవేత్త గురించో నాకు బాధ లేదు. వాళ్ళకు ఉంటే ఉంటుంది, పోతే పోతుంది. నేను ఆలోచించేది అరెకరం రైతు గురించి, ఎకరం రైతు గురించి, 2 ఎకరాల రైతు గురించి. వాళ్ళ జీవితం అంతా అక్కడే పెట్టి వాళ్ళ 6 ఎకరం సంపాదించుంటారు. 1 ఎకరం పొలం ఒక రైతు కొనాలి అంటే ఎన్ని కష్టాలు పడి ఉంటారో తెలుసా అండి. ఏ సందర్భంలో అయినా ఆ ఎకరం 500 రూపాయలు ఉన్నప్పుడైనా కానీ, 5 లక్షలు ఉన్నా సరే, 50 లక్షలు ఉన్నా సరే ఎప్పటికప్పుడు భారమే కదా. మరి అలా కొనుక్కున్న రైతు హైకోర్టు దాకా వెళ్ళాలి అంటే అసలు ఏమని పెట్టారు? ఇది హైకోర్టు దాకా వెళ్ళడము అంటే అసలు హైకోర్టుకే వెళ్ళాలి అని పెట్టడం వెనకమాల అంతర్యం ఏంటి అంటే, బడాబాబులకే ఇది పనికొస్తుంది, మామూలు వాళ్ళకి పనికిరాదు, అసలు మీకు భూమి ఎందుకు, ఇదే కదా. అంటే జగన్మోహన్ రెడ్డి ఈ యాక్ట్ పెట్టడం వల్ల ఇలా సామాన్య ప్రజానీకానికి జరిగే నష్టం ఇది. నేను చాలా ప్రాథమికంగా చాలా సింపుల్గా చెప్పాను. ఇంకా 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 అసలు ఇవాళ అంటే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల రైతులకు సంబంధించినటువంటి భూముల సర్వ హక్కులు ప్రభుత్వానికే వెళ్ళే అవకాశం ఉందంటారు. సర్వ హక్కులు ప్రభుత్వానికి వెళ్తే అది ఇంకొక సబ్జెక్టు. ముందుగా ఒక వ్యక్తికి, ఒక రైతుకు జరిగే నష్టం చెప్పాను నేను. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారు అంటే, నెక్స్ట్ ఫేజ్ ఏంటి అంటే, ఇక తప్పులో తడకలో ఏదో ఒకటి ఒక రికార్డ్ అయితే వచ్చేసింది. నేనేమనుకుంటా, నాకు 2 ఎకరాల్లో నేను వ్యవసాయం చేసుకుంటున్నా, ఈ 2 ఎకరాలు నాది అని ఆ నమ్మకంతో నేను వ్యవసాయం చేసుకుంటా ఉంటా. కానీ ఏదో ఒక రోజు నాకెవరో వచ్చి ఈ పొలం నీది కాదు అంటారు. నాదే అని నేను లబ్బురు మొత్తుకుంటా. కాదు అన్నప్పుడు నేను హైకోర్టు దాకా వెళ్తా. ఇది ఒక కథ. రెండో కథ ఏంటి అంటే, ఇప్పుడు ఈ మొత్తం భూములన్నిటి మీద సర్వాధికారం రాజ్యానికే ఉంటుంది. ఎవరి దగ్గర ఒరిజినల్ డాక్యుమెంట్లు ఉండవు. ఇప్పుడు మీకు ఒక ప్రాపర్టీ ఉంది, మీ డాక్యుమెంట్ మీరు పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం చూసుకుందాం అనుకుంటారు, అది మీ హక్కు, అవునా? ఇప్పుడు నగలు చూసుకుంటా ఉంటారు బీరువా తీసి, అప్పుడప్పుడు నేను కూడా చేస్తానేమో, చూస్తాం కదా. అది మన కష్టార్జితం, మనం చూసుకుంటాం, అది మన ఇష్టం. కానీ మీ నగలన్నీ బ్యాంక్ దగ్గర పెట్టండి, బ్యాంకులో పెట్టండి, మీకు కావాల్సి వచ్చినప్పుడు మీరు తీసుకెళ్ళి మీరు పెట్టుకోండి. మీరు ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలన్నప్పుడు పెట్టుకోండి. కానీ ఈలోపు నేనేం చేస్తా, నా దగ్గర ఇంత బంగారం ఉంది, ఈ ప్రభుత్వం కింద ఉంది ఈ బంగారం మీద నాకు లోన్ ఇవ్వండి అని లోన్ తీసుకున్నారనుకోండి, ప్రభుత్వం కనుక ఆ లోన్ కట్టలేదనుకోండి, ఆ లోన్ ఇచ్చినోడు ఆ బంగారం ఎత్తుకుపోయాడు అనుకోండి, నేను ఎవరిని అడగాలి చెప్పండి? ఇది ల్యాండ్ టైటిలింగ్ యాక్టు వెనకమాలున్న గూఢార్థం. ఓకే. అయితే ఇప్పుడు ఈ పొలాల అన్నిటినీ ఆయన లెక్కలు కట్టాడు, నికర విలువ తేల్చాడు ఆంధ్రప్రదేశ్లో. ఈ నికర విలువ మీద ఈ దస్తావేజులు అన్నీ తన దగ్గర ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఎవరు క్లెయిమ్ చేయలేరు కాబట్టి ఆ మొత్తాన్ని ఎక్కడైనా ఏదైనా ఒక బ్యాంక్లో, ఏ స్విస్ బ్యాంక్ కోడో అప్పిస్తాను అంటే ఆయన తాకట్టు పెట్టడం అని మీకేమైనా నమ్మకం ఉందా? నేనైతే నమ్మట్లా. ఎందుకంటే మద్యం బాండ్ల మీద బాండ్లను క్రియేట్ చేసి, అంటే మద్యం మీద 1 సంవత్సరానికి ఎంత ఆదాయం వస్తుంది చూసి 20 సంవత్సరాలకి లెక్కేసి 20 సంవత్సరాలకి సరిపడా నాకు ఇంత ఆదాయం వస్తుంది కాబట్టి ఈ ఆదాయం మీద నాకు అప్పు ఇవ్వండి అని వెళ్ళాడా లేదా? తెచ్చుకున్నాడా లేదా? ఆ తెచ్చుకున్నవి తనకే వాడాడు, తను తిన్నాడో ప్రజలకు పెట్టాడో ఎవరికి తెలుసు? ఈయన ఏం చేస్తున్నాడు అంటే, ఏదైనా అప్పు తెచ్చినప్పుడు ఈ పథకాలు అని ఏ కబుర్లు అయితే సొల్లు కబుర్లు చెప్పి వాళ్ళందరికీ తలా కొంచెం పెట్టినట్టు పెట్టి మిగతాదంతా తను స్వాహా చేస్తున్నాడు. ఇప్పుడు రేపు ఈ భూముల విషయం కూడా అంతే అవుతుంది. ఇప్పుడు ఏమంటారంటే పేదవాళ్ళు, సరే నాకు భూమి లేదు, నాకు పథకాలు వస్తున్నాయి, నాకు పోయింది ఏంటి అని అనుకుంటారు. కానీ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటది అనే విషయం వాళ్ళకి తెలియదు. పాపం వాళ్ళకి తెలియదు అంటే కూడా మనం వాళ్ళని ఏమనుకుంటానికి వీల్లేదండి. కానీ ఇక్కడ ప్రమాదం అంతా మిడిమిడి జ్ఞానంతో మధ్యతరగతి ప్రజలు ఉన్నారు చూసారా, వాళ్ళ దగ్గర పొలము ఉంటుంది, కావలసినంత జ్ఞానము ఉండదు, వాళ్ళు ఎక్కువ ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది వాళ్ళు కూడా. అందుకని వాళ్ళ ప్రతి ఒక్కళ్ళు కళ్ళు తెరిచి చూడవలసింది ఏంటి అంటే, ఇక్కడ మనము న్యాయపరమైన చిక్కులు వస్తే, సరే ఆయన ఎవరికి తాకట్టు పెట్టడండి, పోనీ మంచోడే అనుకుందాం, జగన్మోహన్ రెడ్డి తాకట్టు పెట్టడు, కానీ ఒక వివాదం వచ్చింది, ఈ పరిష్కారానికి
ఈ డిజిటలైజ్ చేయడం వల్లనే ఈ సమస్య వచ్చింది. ఈ సమస్యకు అయ్యే ఖర్చులన్నీ ప్రభుత్వం పెట్టుకుంటుందా? డిజిటలైజ్ చేయమని నేను అడగల, నువ్వు కదా తీసుకొచ్చావు, మరి నువ్వు పెట్టుకుంటావా? ఇది ఇవాళ ప్రశ్నించాల్సిన విషయాలు ఇవి. ఒకవేళ ఇప్పుడు మనం వ్యవసాయ చట్టాల గురించి మాట్లాడుకుంటే ఏమన్నారు, మీరు ఇప్పటికిప్పుడు మీకు గిట్టుబాటు ధర నచ్చకపోతే మీరు అమ్మక్కర్లేదు, దాచిపెట్టుకోండి అన్నారు. అలాగే మీరు ఈ దేశంలో ఎక్కడికైనా వెళ్ళి అమ్ముకోవచ్చు అన్నారు. ఒక 2 ఎకరాల రైతు తనకు పండిన 100 బస్తాల్ని దేశంలో ఎక్కడికైనా తీసుకెళ్ళి అమ్ముకోగలడా? ఎవరు అమ్ముకోగలరు? ఈ 2 ఎకరాల రైతుల దగ్గర నుంచి సేకరించిన ఒక వ్యాపారి మాత్రమే అమ్ముకోగలడు, ఇంకెక్కడికైనా వెళ్ళి రేట్ వచ్చే చోటకెళ్ళి. అంటే దీని అర్థం ఏంటంటే పిడుక్కి బియ్యానికి ఒకే మంత్రం పెట్టినట్టు చేస్తున్నారు. వీళ్ళకి బడుగు జీవులన్నా చిన్న వాళ్ళన్నా వీళ్ళకి పట్టదు. మనం ఏం చేసినా సరే పెద్దవాళ్ళకి జరిగే లాభంతోనే మనం చూస్తున్నాం తప్పితే చిన్నవాళ్ళ బాధలు, వాళ్ళ ఈతి బాధలు మనకు పట్టట్లేదు. అందువల్లే ఇలాంటివన్నీ చేస్తున్నారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ పాలకులు మనకి పనికిరారు. ఓకే. కాకపోతే ఈ మొత్తం సినారియోలో నాకు నచ్చిన విషయం ఏంటి అంటే కనీసం చంద్రబాబు నాయుడు తన మేనిఫెస్టోలో ఇది ఒక నల్ల చట్టం, ఈ చట్టాన్ని నేనంటూ అధికారంలోకి వస్తే నేను ఈ చట్టాన్ని తీసుకురాను అని చెప్పాడు. అది కొంచెం కనీసం ఒక మనకి ఏదో చెవులో అమృతం పోసారంటారు చూసారా, ఆ టైప్లో ఉంది తప్పితే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్టు ఇంకా అసలు దాన్ని ఇంకా మేము ఇంప్రూవ్ చేస్తామని చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి వస్తే. ఎందుకంటే అసలు ఈ ఉద్దేశం ఎందుకు కలిగింది జగన్మోహన్ రెడ్డికి అంటే అతను ఒక భూబకాసురుడు, అతనికి భూమి పిచ్చి ఉంది, ఆకలి ఎక్కువ అంటారా? ఆకలి ఎక్కువ, భూమి పిచ్చి ఉంది. ఆ భూమిని కావాలి అనే ఒక తపనతోటి నేను ఒక 20 ఏళ్ల పాటు నేనే ముఖ్యమంత్రిని అనుకుంటున్నాడు. ఈ 20 ఏళ్ల పాటు ఈ ప్రజలకి భూములు లేకుండా చేసి ఆ భూములన్నిటికీ నేనే సర్వాధికారిని అనిపించుకోవాలి అనే ఒక తాపత్రయం, అది ఒక జబ్బు కనిపిస్తుంది తప్పితే వేరే ఏమీ లేదు. ఇంతకు ముందంతా ఇక్కడ నడుస్తుంది రాజారెడ్డి రాజ్యాంగము, పులివెందుల మార్కు రాజకీయము అంటే చాలామంది కాదు అన్నారు. కానీ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి రాజులు రాజ్యాలకి ఉన్నంత సంబంధం ఉంది. ఓకే. అందుకని వాళ్ళ సొంత చట్టాలు తీసుకొచ్చుకుందాం అనుకుంటున్నారు. కాబట్టి ఇది ప్రజాస్వామ్యంలో పనికొచ్చే విషయం కాదు కాబట్టే మనం ఇంత వ్యతిరేకిస్తున్నాము. అలాగే మేధావులు కూడా ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా ఆలోచించి కనీసం పేద ప్రజలు, కింద స్థాయి ప్రజలకి ఏంటి నష్టం అని ఒక్కసారి ఆలోచించాలి, రాజకీయాలకు అతీతంగా అని నేను కోరుకుంటున్నాను. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.